వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా అశేష భారతీయులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే ఎన్నికల సంఘం మొత్తానికి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని వెలిబుచ్చింది. ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించి వాలంటీర్ వ్యవస్థను దూరం పెట్టినటువంటి ఎన్నికల సంఘం ఈసారి సలహాదారుల మీద తన కొరడా జులిమిచ్చింది. కార్యనిర్వాహక ఉత్తర్వులతోటి నియమితులయ్యి ప్రజాధనాన్ని అంటే ప్రభుత్వ ధనాన్ని జీతభత్యాలుగా పొందుతూ సౌకర్యాలన్నీ అనుభవిస్తూ పెద్ద మొత్తాల్లో ఏ విధంగా రాజకీయపరమైనటువంటి ప్రకటనలు, ప్రెస్ మీట్లు పెడతారు అనే దాని మీద సిఈసి ఆల్రెడీ ఎన్నికల కమిషన్కి పంపించడం, ఎన్నికల కమిషన్ ఇదే అభిప్రాయాన్ని వెలువచ్చడం జరిగింది. దాని తర్వాత నిర్ణయం తీసుకొని గత రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 40 మంది సలహాదారులు, ఐ రిపీట్ 40 మంది సలహాదారులు. మరి జగన్మోహన్ రెడ్డికి ఏ సలహాలు ఇవ్వడానికి వాళ్ళు ఉన్నారో నాకైతే తెలియదు. వాళ్ళు ఇచ్చినటువంటి సలహాల వల్ల శాఖలకు సంబంధించిన దాంట్లో వచ్చిన పురోగతి ఏంటో కూడా ఎవరికి తెలియదు. ఎంత సంపాదన వనగూరింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఈ 40 మందికి కూడా ఎటువంటి రాజకీయ ప్రకటనలు చేయడానికి వీల్లేదు అని, ఎటువంటి రాజకీయ ప్రకటనలు చేయడానికి వీల్లేదు, కార్యకలాపాల్లో పాల్పంచుకోవడానికి వీల్లేదు, తటస్థంగానే ఉండాలి. అలాగే నిన్న మద్యం కార్పొరేషన్ ఏదైతే ఉందో, ఏపీ బెవరేజెస్ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వాసుదేవరెడ్డిని కూడా బదిలీ చేసింది. సో ఆయన హోల్డ్లో పెట్టిన ప్రస్తుతానికి ఎన్నికలకు సంబంధించినటువంటి ఏ రకమైన పనుల్లోనూ ఆయన ఉపయోగించడానికి వీల్లేదు అని చెప్పి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్నటువంటి అధికారులు, సలహాదారులు వీళ్ళందరికీ కూడా చెక్ పెట్టడానికి ఎన్నికల కమిషన్ ప్రస్తుతం అన్ని ఉన్నటువంటి పాసిబిలిటీస్ని పరిశీలిస్తోంది. వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా, అందులో మెరిట్స్ ఆధారంగానే ఇదంతా చేస్తోంది. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులకి ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, అఫ్కోర్స్ సలహాదారికి సలహా ఇవ్వడం అనేది ఎంత అదృష్టం ఇవాళ రామనవమి సందర్భంగా ఏంటంటే, వాలంటీర్లని రిజైన్ చేసి మీరు కార్యకర్తల కింద పనిచేయండి అన్నారు కదా. సో మీ నోరు పెద్దది కాబట్టి, మీరు ఎలాగో ఇంకా రాజకీయంగా ప్రకటనలు చేయాలని కోరుకుంటారు కాబట్టి, అది ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి, మీరు కూడా ఇచ్చినటువంటి సలహాదారు పదవికి రాజీనామా చేసేసి మొత్తం 40 మంది ఫక్తు రాజకీయ మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పి చాలామంది సలహా ఇస్తున్నారు. మరి ఇంకా వాళ్ళు ఏ సలహా పాటిస్తారో, ఏ విధంగా వాళ్ళు ఉంటారు అనేది వేచి చూడాలి. సో ఎన్నికల సంఘం అయితే సీరియస్గా ఇక మార్చాల్సింది ఏమైనా ఉంది అంటే డీజీపీ అండ్ చీఫ్ సెక్రటరీ, ఇక వీళ్ళ మార్పు మాత్రమే ప్రస్తుతానికి వెయిటింగ్ లిస్ట్లో ఉంది. మరి ఎప్పుడు మారుతారు ఏంటి అనేది వేచి చూడాల్సిందే. సో సలహాదారులకు కూడా ఎన్నికల నియమావళి వర్తిస్తుంది, సర్వీస్ రూల్స్ వాళ్ళకు కూడా వర్తిస్తాయి. అన్నీ మూసుకొని కూర్చోవాలి తప్పితే, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాజకీయంగా ప్రకటనలు చేస్తాము, ప్రెస్ మీట్లు పెడతాము, ప్రెస్ మీట్లు పెట్టి ఇతర ప్రతిపక్షాలని మేము తిడుతూ ఉంటామంటే, ప్రతిపక్షాలని తిట్టడానికో ఇంకొక దానికో మీకు జీతాలు ప్రజల జేబుల నుంచి తీసి ఇవ్వడం లేదు అనేది గుర్తెరగాలి. అయినా నవ్విపోదురుగాక మాకేట్ సిగ్గు, మేము మా ఇష్టం వచ్చింది చేసుకుంటాము, మీరెవర్రా మాట్లాడడానికి అని చెప్పి వాళ్ళు అనొచ్చు. సరే కానివ్వండి, వాళ్ళ ఇష్టం వాళ్ళది, ఎన్నికల సంఘం ఎలాగో చూసుకుంటుంది. కాకపోతే ఒకరోజు అటు ఇటు అవుతుంది అంతే. సో మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.